శ్రీకృష్ణ లీలలపై ఆధ్యాత్మిక ప్రవచనం నగరంపాలెం స్థానిక బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళ్యాణ వేదికపై శ్రీమద్ భాగవతం మీద ప్రవచనాలు జరిగాయని చెప్పేసి హైలైట్ చేశారు. నెక్స్ట్ కార్పొరేషన్ స్కూల్లో ఉపాధ్యాయులను నియమించండి. రైట్, ఇందాకలా మనం అది కవర్ చేసాం. శివాలయం వారాహి అమ్మవారి దర్శనం. వారాహి నవరాత్రులు మొదలయ్యాయి కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గుంటూరులో కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ లలితా దేవి అమ్మవారికి ఆమె సైన్యాధ్యక్షురాలు అని చెప్పేసి అంతవరకే చాలామందికి తెలుసు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక వాహనం పెట్టుకొని ఆయన ప్రచార రథానికి వారాహి అని పెట్టుకున్నారో అప్పటి నుంచి వారాహి అమ్మవారి గురించి విస్తృతంగా జనాల్లో సోషల్ మీడియాలో బాగా చర్చలు జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా కోయిన్సిడెంట్గా వారాహి నవరాత్రులు మొదలయ్యాయి. చాలామంది ఎక్కువ స్థాయిలో వారాహి అమ్మవారిని పూజించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఓకే, ఆమె గురించి అందరూ ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల అని కాదు, మామూలుగా ఉంటుంది. బట్ ఈసారి కాస్త ఎక్కువగా ఉందని మాత్రం అది వాస్తవం. రైట్, నెక్స్ట్ రోటరీ సేవలు విస్తృతపరచాలి. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఇందాకలా మనం అది కవర్ చేసాం. రైట్, ఐసీసీ చిప్స్ కళాశాలకు 2 అవార్డులు వచ్చాయి అని చెప్పేసి హైలైట్ చేశారు. లారీలకు జరిమానా. సరైన ధ్రువపత్రాలు లేకుండా క్వారీ రాళ్లలో వెళ్తున్న లారీలు మైనింగ్ అధికారులు నిలిపివేసి జరిమానాలు విధించారు. రైట్, రోడ్డు ప్రమాదంలో 2 గాయాలు. ఇక్కడ ఇది చేబ్రోలు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం. మన్నవ పంచాయతీ సమస్యలపై విచారణ. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నూతన కమిటీ. రైట్, బస్బెల్ నిర్మాణం నిలుపుదల చేయాలి. సిపిఐ నగర కార్యదర్శి కోట మల్యాద్రి. గుంటూరు నగరంలో కనీసం ఆర్టీసీ బస్సులు లేకపోయినప్పటికీ నగరంలో 20 బస్బేలు నిర్మించేందుకు నగరపాలక సంస్థ అధికారులు అనుమతి ఇవ్వడం, అలాగే గతంలో నిర్మించిన బస్బే షెల్టర్లను తొలగించడం దుర్మార్గమని సిపిఐ నగర కార్యదర్శి కోట మల్యాద్రి అన్నారు. గుంటూరులో ఎటువంటి సిటీ బస్సులు లేవండి, మా చిన్న బస్సులు ఉండేవి. అవి నగరం చూసుకుంటే గోరంట్ల నుంచి ఇటువైపు మార్కెట్ వైపు ఇట్లా బస్ స్టాండ్ ఇట్లా తిరుగుతాయి పెద్ద. దానికి సంబంధించి మన గుంటూరులో 20 బస్బేలు ఉన్నాయి. 20 బస్బేలు నిర్మించేందుకు అనుమతి ఇచ్చిందనమాట నగరపాలక సంస్థ. దాని మీద వ్యతిరేకంగా ఈ సిపిఐ వాళ్ళు దానికి ధర్నా చేస్తున్నారు. దాన్ని అవసరం లేదు అని చెప్పేసి. రైట్, బెజవాడలో కిడ్నీ రాకెట్ కలకలం. ఏదైతే నిన్న 2 రోజులు పెద్ద హాట్ టాపిక్గా మారింది, దాని గురించి మాట్లాడుకున్నాం నిన్న. రైట్, పురపాలక డిప్యూటేషన్లో రద్దు చేయండి. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఎన్టీటీఎస్ బాధితులకు ప్రభుత్వం అండ. సుభాష్ మాట్లాడుతున్న మంత్రి సుభాష్. బాలిక కిడ్నాప్ యత్నం. నాగులప్పపాడు పాఠశాలకు వెళ్తున్న బాలికను మోటార్ సైకిల్ పై వచ్చి కిడ్నాప్ చేయబోయి విఫలమైన ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా నాగులచిప్పు మండలం. రైట్, ఇది ఇక్కడ టైం నోట్ చేసుకో, పాస్ చేయి. కరెంటు పైన కోతలే, పొంతం లేని లెక్కలు, అర్థం లేని ఆరోపణలు. వినియోగదారులపై టారిఫ్ భారం 32,166 కోట్లు వేశారని అంటున్న చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీల పెంపు. రైట్, ఇక దీనికి సంబంధించి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి విద్యుత్ రంగానికి అపార నష్టం కలిగిందని చెప్పేసి ఏదైతే నిన్న చంద్రబాబు గారు దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆయన రిలీజ్ చేసింది ఏంటో ఒకసారి చూద్దాం. జగన్ నిర్ణయాలతో 1,29,503 కోట్లు నష్టం. శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబు. టీడీపీ హయాంలో 145 అవార్డులు విద్యుత్ రంగానికి సంబంధించి వచ్చాయని చెప్పేసి ఆయన హైలైట్ చేశారు. అప్పట్లో మిగులు విద్యుత్తు సంబంధించి 7% ట్రాన్స్మిషన్ నష్టాలు 7% తీసుకొచ్చినట్టు అప్పుడు ఏదైతే 2014లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు చెప్పిన పరిస్థితులు. అప్పులన్నీ ప్రజలే కట్టాలి, ఏదైతే ఈ కరెంటుకి సంబంధించిన అప్పులన్నీ ప్రజలే కట్టాలి అని చెప్పేసి ఆయన ఉద్ఘాటించిన పరిస్థితి గత ప్రభుత్వంలో. అయితే దీనికి సంబంధించి మనకి కౌంటర్గా ఇక్కడ ఈయన డిస్కంలో అప్పులు పాలు చేసింది మీరేగా చంద్రబాబు అని చెప్పేసి హైలైట్ చేసుకుంటూ వచ్చారు. డిస్కంల నికర విలువ 2014 చంద్రబాబు గెలిచే నాటికి సుమారు -4,315 కోట్లు ఉంటే ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2019 నాటికి నికర విలువ దారుణంగా క్షీణించి ఏకంగా -20,000 కోట్లకు చేరింది. 2014-15 నుంచి 2018-19 వరకు 5 ఏళ్లలో 13,225 కోట్లు మాత్రమే అప్పటి ప్రభుత్వం సబ్సిడీ చెల్లించింది. 2019-20 నుంచి 2023-24 వరకు 4 ఏళ్లలో సబ్సిడీ ఆర్థిక మద్దతు కింద జగన్ సర్కార్ 47,800.92 కోట్లు చెల్లించింది. రైట్, ఇది ఓవరాల్గా ఏంటంటే 2014లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు విద్యుత్కి సంబంధించి చేసిన ఇది, అలాగే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేసుకుంటూ వచ్చారు.
రైట్. ఏది ఏమైనా కానీ గత ప్రభుత్వంలో ఎక్కువ విద్యుత్ బిల్లులు వచ్చాయన్నది వాస్తవం. దానికి సంబంధించి ఎక్కువ బిల్లు వచ్చినా దాని మీద ప్రభుత్వ పథకాలు కట్ చేశారన్నది మాత్రం వాస్తవం. రైట్. ఏది ఏమైనా కానీ విద్యుత్కి సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్. ఇక నెక్స్ట్, శ్వేతపత్రం కాదు అసత్యాలు పత్రం. విద్యుత్ శ్వేతపత్రంలో అన్ని కాకి లెక్కలే, ప్రతి అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. నిన్న ఏదైతే చంద్రబాబు గారు శ్వేతపత్రం విద్యుత్ రంగానికి సంబంధించి రిలీజ్ చేశారో దానికి కౌంటర్గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దానికి కౌంటర్ వేసిన పరిస్థితి. రైట్.